బీర్బల్, మీరు గుర్రం నడిపే అతనికి తీర్పు చెప్పినట్టు నేను కథలో చదివాను. అది ఇంకోసారి చెప్పగలరా? తప్పకుండా చెప్తాను. ఒక వ్యాపారి దగ్గర ఒక గుర్రం ఉంది. అతను దాన్ని అమ్మడానికి పక్క గ్రామానికి వెళ్తున్నాడు. మధ్యదారిలో కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు ఏయ్, నీ గాడిదను అక్కడ కట్టకు. నా గుర్రం చాలా కోపిస్తుంది, కాళ్ళతో తంతుంది. ఈ చెట్టు నీ సొంతం కాదు, నేను కడతాను. ఇలా చూడు, నీ గుర్రమే నా గాడిదని చంపేసింది. ముందు నాకు ఇంకో గాడిదని కొనిచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఎంత చెప్పినా వినకుండా నీ గాడిదని ఈ చెట్టుకు కట్టావు, దానికి నాకు సంబంధం లేదు. అయితే నేను న్యాయస్థానానికి వెళ్తాను. బీర్బల్ ఇద్దరి వాదనలు విని వాళ్లతో ఏకాంతంగా మాట్లాడాడు. తరువాత ఈ వ్యాపారి గాడిద నీ గుర్రం చేత చంపబడింది, ఇది నిజమేనా? వీడికి చెవులు వినిపించవా? నువ్వేమన్నా మూగవాడివా? అయ్యా, అతన్ని నమ్మకండి. కావాలనే మూగవాడిగా నటిస్తున్నాడు. నేను నా గాడిదను ఆ చెట్టు కట్టినప్పుడు ఆ చెట్టేదో ఆయనకి సొంతమైనట్టు గుర్రం తంతుంది, కట్టొద్దు కట్టొద్దు అని గావుకేకలు పెట్టాడు. ఇప్పుడేమో మూగవాడిలా నటిస్తున్నాడు. ఆయన నమ్మకండి. నిజమే, అతను నిన్ను హెచ్చరించాడు. అయినా నువ్వు ఆ గాడిదని చెట్టుకు కట్టావు. నీ గాడిద చచ్చిపోయింది. దానికి బాధ్యుడు అతను కాదు. ఇక నీవు వెళ్ళవచ్చు. గాడిదను హత్య చేసింది ఎవరు? కుక్క, గుర్రం, నక్క, సింహం. గుర్రం. అద్భుతమైన సమాధానం.